ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 12 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 8వ అధ్యాయం 13-14 వచనాలు. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. వ్యాఖ్యాన అంశం: ఆశ, అత్యాశ, దురాశ. వ్యాఖ్యానాంశం: ఆశ, అత్యాశ, దురాశ. వ్యాఖ్యానం: ఆశ ఎక్కువైతే అత్యాశ, అత్యాశ ఎక్కువైతే దురాశ. ఆశకు హద్దులు ఏర్పరచుకోలేకపోతే ఈ లోక వైశాల్యమే చాలదు. యోహాను భక్తుడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16లో చెప్పినట్టు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు దైవేచ్ఛలు కావు, సాతాను సంబంధమైనవి, లోక సంబంధమైనవి. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదన్నట్టు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన జ్ఞాని అయిన సొలొమోను 24వ అధ్యాయం 30-34 వచనాల్లో సోమరివాని చేను అనే చక్కని కథను వివరించాడు. అయితే 10వ అధ్యాయం 24వ వచనంలో నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును అని నిర్ధారించాడు. నరులలో నీతిమంతులు ఎవరూ లేరు గాని నీతిమంతులుగా తీర్చబడినట్లుగా, దేవుని నీతి అగునట్లుగా ప్రభు అయిన యేసు మన కోసం పాపంగా చేయబడెను అని లేఖనం సెలవిస్తోంది. 2వ కొరింథీ పత్రిక 5:21లో నిత్య జీవం అనే ఆశను కోరే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రోమపత్రిక 1:17, గలతీ పత్రిక 3:1, ఫిబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38 వచనాల్లో లేఖనాలు వివరిస్తున్నాయి. తొండ ముదిరి ఊసరి వెళ్ళైనట్టు ఆశ ముదిరితే అత్యాశే. పరిసర ప్రభావాల వల్ల, ఆయా వాతావరణ ప్రభావాల వల్ల తొండ రంగులు మార్చుకుంటుంది. అలాగే ఆశను ఆశ్రయించేవారు లోకంలో కొట్టుమిట్టాడుకోవడం మనకు తెలియందేం కాదు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాశ గలవారైరి అన్నట్టు ప్రభువు ఆశించే సత్క్రియల జోలికి పోరు. ప్రభు పిల్లలైతే అపొస్తలుడైన పేతురు చెరసాలలో వేయబడినప్పుడు అతని విడుదల కోసం చేసిన అత్యాసక్తి ప్రార్థన అత్యాశతో కూడుకొన్నదే. కనుక దేవుని పేతురు చెరసాల విమోచన ఫలాన్ని రుచించారు. లోక సంబంధ ఆశ ముదిరి ఎలా దురాశ అవుతుందో చూడండి. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో వారి దేవుని అభయాన్ని, ఆదరణను, ఆతిథ్యాన్ని స్వీకరిస్తూనే మాంసాపేక్షతో కిబ్రోతు హత్తావాలో తెగులును అనుభవించాల్సి వచ్చింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 34వ వచనం చూడండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సంభవించినది యావత్తు తన కృపా మహిమకు కీర్తి కలగాలని, తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనల్ని ఏర్పరచుకున్న మనకు దృష్టాంతాలుగా అనుగ్రహించబడ్డాయి. కనుక ఆయనకు మనం ఆనందకరంగా జీవించుదాం గాక. శుభములతో వందనాలు.